సో రీసెంట్గా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది ఏంటి అంటే బీటెక్లో ఏఎంఎల్ తీసుకుంటే అసలు ఉద్యోగాలు ఉన్నాయా? సో కాలేజ్ ఎఫిషియెంట్గా లేదు, ఫ్యాకల్టీ ఎఫిషియెంట్గా లేదు, అండ్ దాంతోపాటు దీనికంటే బ్రహ్మాండమైన కోర్సులు ఐఐటి ఎన్ఐటీల కంటే బ్రహ్మాండమైన కాలేజీల్లో మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి సోషల్ మీడియాలో కొడుతూ ఉన్నారు. సో ఈరోజు ఒక విషయం మీ అందరితో షేర్ చేయడానికి వచ్చాను. సో హైదరాబాద్లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో చివరి ఏడాది చదువుతున్న ఒక స్టూడెంట్ 60 lakhs ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చింది. 2 lakhs అంటే అడ్వాన్స్ ఇచ్చారు, అంటే ముందుగానే ఒక 2 లక్షలు అతనికి జాయినింగ్ బోనస్ ఇచ్చారు. జాయినింగ్ బోనస్ 2 lakhs ఇచ్చి 60 lakhs ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేశారు షేక్ సోహెల్. సో ఇంకా ఫైనల్ ఇయర్ అనేది ఏఎంఎల్ మీద చదువుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ట్రేడింగ్ కంపెనీ డిఈ షా అనే కంపెనీ ఒక జాబ్ కోసం సైన్స్, తర్వాత ఏఎంఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల నుంచి దాదాపు 200 మంది పోటీపడి దాంతో సోహెల్ ఈ జాబ్ అనేది క్రాక్ చేశారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఏఐఎంఎల్ కానీ, సాఫ్ట్వేర్కి కానీ, సిఎస్సికి కానీ, ఐటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ సో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అడిషనల్ ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా తీసుకోండి. అంటే ఒకవేళ కాలేజ్ బాగాలేదు, సో కాలేజీని బట్టి మనం బ్రాంచ్ని ప్రిఫర్ చేసుకోవాలి, ఆ బ్రాంచ్ని బట్టి కాలేజీని ప్రిఫర్ చేసుకోవాలంటే బ్రాంచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ మంచి కాలేజీలో జాయిన్ అయిపోయి మంచి కాలేజీలో ఫ్యూచర్ లేని బ్రాంచ్ తీసుకోవడం కంటే కొంచెం చిన్న కాలేజీలో దానికంటే కొంచెం తక్కువ బెటర్ ఉన్న కాలేజీలో ఒక మంచి బ్రాంచ్ తీసుకుంటే దాని బేసిస్లో మన ఫ్యూచర్లో మంచిగా అంటే మనం సొంతగా ఆన్లైన్లో కోర్స్ తీసుకోవడం లేకపోతే ఇంకేదో రిసోర్స్ ద్వారానో ఖచ్చితంగా ఫ్యూచర్ ఫౌండేషన్ వేసుకోవచ్చు. సో ఇంకా కమింగ్ డేస్లో కరెక్టే. సో కొంతవరకు ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కొంతవరకు కరెక్టే. నిజంగానే ఏఎంఎల్ ప్రొవైడ్ చేసే కాలేజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ప్రొవైడ్ చేసే కాలేజీలు ఎఫిషియన్సీ కానీ, ఫ్యాకల్టీ ఎఫిషియన్సీ ఎవరైతే అక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎఫిషియన్సీ కానీ చాలా 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 తక్కువ ఉంటుంది. ఇదైతే నిజం. చాలా కాలేజీలు కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఉండట్లేదు. బేసిక్ కమ్యూనిటీస్ అంటే ఏఎంఎల్ అంటే ఏఎంఎల్ ఎప్పుడో పాత డొక్కు కంప్యూటర్లో పెట్టేసేసి దాంతో కనీసం కోడ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం లేని కంప్యూటర్లోనే ల్యాబ్లో ఇప్పటికీ చాలా కాలేజెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు అవన్నీ ఎత్తుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. బట్ ఇదైతే 60 లక్షల ప్యాకేజ్ కొట్టాడు బీటెక్లో ఏఐఎంఎల్ కోర్స్ తీసుకున్న షేక్ సోహెల్. సో మీరు కూడా అలా కొట్టడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.